లక్ష్మీ శ్రీనివాస్ గారితో ఉన్నాం మేడం. మేడం నమస్తే అండి, చెప్పండి. ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని వార్డులు గెలవబోతుంది? 15/15 గెలవబోతుందండి. అంటే అంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలుగుతుంది? నమ్మకం అండి. అధికార పార్టీ ఉంది. మేము అన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల్లో చాలా చేస్తాం. ఇంకా 3 సంవత్సరాలు కూడా చేస్తాం మేము. అందుకని నమ్మకం ఉంది మాకు. అంటే ఎలాంటి ప్రజలు సంక్షేమ కూడా గుర్తించారండి. మేము చేసిన వాటిని ప్రజలు గుర్తించారు. ప్రజలు అందుబాటులోకి వెళ్ళిన ఇంటింటికి వెళ్ళినాయి. సన్న బియ్యం కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు కానీ, ఫ్రీ బస్సు అన్ని ఇంటింటికి చేరినాయి. అందుకనే మాకు నమ్మకం. మేడం, చైర్మన్ రేస్ లో మీ పేరు చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల అడిగి తెలుసుకున్నాం మేము. అది దీని మీద మీరేమంటారు? మాకు అలాంటి పెద్ద పెద్ద లేవండి. మేము ఒక పర్సన్ అనుకుంటున్నాం అంతే. అంటే ఎంత మేడం, అదే విధంగా ఇక్కడ మీ చుట్టుపక్కల వార్డులో కానీ ఇప్పటి వరకు మీకు ఇంకా ఏమన్నా ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయండి? చాలా ఉన్నాయండి. ఎలాంటి మాది అంతా చాలా పూర్ ఫ్యామిలీస్ ఉందండి. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఒక 90% మేము ఇక్కడ అభివృద్ధి చేయాలండి. ఒక 10% మాత్రం అభివృద్ధి ఉంది. చాలా మంది పూర్ ఫ్యామిలీస్ ఉన్నారు. చాలా చేస్తాం. అంటే ఏమేమి సంక్షేమ పథకాలు రావాలంటే? ఇల్లులు కావాలండి. ఇల్లులు కావాలి, డ్రైనేజీలు, మళ్ళీ సీసీ రోడ్లు కావాలి, లైట్లు కానివ్వండి, సీసీ కెమెరాలు కానివ్వండి, అదంతా అవన్నీ చేయాలి. ప్లస్ ఇంకొకటి ముఖ్యంగా ఇక్కడ ఆడవాళ్ళకి మేము ఏదైనా ఉపాధి హామీ కల్పించాలి. ఏదైనా అంటే చదువుకున్న వాళ్ళకి ఎడ్యుకేటెడ్ ఉన్నారండి. ఒక 25-30 మెంబర్స్ ఎడ్యుకేటెడ్, చదువుకొని ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేదు. వాళ్ళకి అది మేము తర్వాత డిసైడ్ చేస్తామండి. ఉపాధి హామీ కల్పిస్తాం మేము ఖచ్చితంగా. మహిళలకు ఖచ్చితంగా ఉపాధి హామీ కల్పిస్తాం. ఓకే మేడం, ఇక్కడ స్థానికంగా మంత్రి గారు ఉన్నారు కదా, ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో మంత్రి గారు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు, ఎలాంటి హామీలు ఇచ్చారు మేడం? అభివృద్ధి చాలా చేశారండి. అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు అన్ని చాలా బాగున్నాయి. ఇప్పుడు నేరేడ్చల్ల మీరు చూసినట్టయితే నేరేడ్చల్ల మండలంలో అన్ని 50 ఫీట్స్ రోడ్డు కూడా ఉన్నాయండి. ఇంకా చాలా మంచి పనులే చేశారు. రైస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మంత్రి గారు హామీ ఇచ్చినట్టు చేశారు. ఇప్పుడు కూడా చేస్తారు. ఇంకా ఓకే మేడం, అంటే బీఆర్ఎస్ పరిపాలన వచ్చినప్పుడు అభివృద్ధి ఎట్లా ఉంది, కాంగ్రెస్ పరిపాలన వచ్చినప్పుడు అసలు బీఆర్ఎస్ లో ఏం చేసిరండి? ఏం చేయలేదు. ఇప్పుడు 2 ఏళ్లలోనే ఇంత అభివృద్ధి కనిపిస్తుంది కదండి మనకి. ఈ 3 ఏళ్లలో కూడా చేసి చూపిస్తారు. నెక్స్ట్ కూడా మంది కాంగ్రెస్ వస్తుంది. ఓకే మేడం, ఇక్కడ చాలా వరకు అడుగుతున్నప్పుడు అందరు ఇందిరా మిల్లులు కావాలని అడుగుతున్నారు కదా, ఈ ఎన్ని ఇల్లులు మీకు శాంక్షన్ చేపిస్తారు ఇక్కడ మనం గెలిచినాక? సార్ ఎన్నైనా ఇస్తామని చెప్పారండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఎన్నైనా మీరు హామీ ఇవ్వండి, నేను మీకు హామీ ఇస్తున్నా, మీరు అక్కడ హామీ ఇవ్వండి, అన్ని నెరవేరుస్తారని చెప్పారు. ఇంకా ఇక్కడ మీ వార్డు ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా వార్డు ప్రజలకు నేను ఏం చెప్తున్నానంటే, అందరికీ 2వ వార్డు తరపున యాదవ్ లక్ష్మీ శ్రీనివాస్ కాంగ్రెస్ తరపున మేము పోటీ చేస్తున్నాం. అందరూ కూడా మీరు మాకు ఓటేసి గెలిపించాలి, అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని మేము చెప్తున్నామండి. మేము ఇప్పటికే పర్సనల్గా కూడా మేము చాలా ఉపాధి హామీ కల్పిస్తున్నామండి. మా దగ్గర 400 మంది వర్కర్స్ ఉన్నారు. అలాగే మేము 2వ వార్డుని నేరేడ్చల్ల మండలంలో 2వ వార్డు అంటే ఏంటో చూపించాలనుకుంటున్నాం. అంటే ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు మేడం మీరు గెలిచిన తర్వాత? వాళ్ళు అడిగినవన్నీ మేము చేస్తామండి. జనం ఇబ్బంది పడకుండా ఉండేలా మేము చూసుకుంటాం. అంటే ఇక్కడ ఏ సమస్య వచ్చినా మీరు అందుబాటులో ఉంటారంటారు? 24/7 మేము అందుబాటులో ఉంటామండి. ఓకే చూస్తున్నారు కండి, ఎలాంటి అభ్యర్థులు కొట్టేయాలని మీరే డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేరేడ్చర్ల మున్సిపాలిటీ నియోజకవర్గం జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుందనా? నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎన్ని వార్డులు గెలుస్తుందనా? ఒక 8 వార్డులు అయితే ఖచ్చితం. మొత్తం ఎన్ని వార్డులు ఉన్నాయి మన నేరేడ్చర్ల? 14, 15 వార్డులలో 8 వార్డులు గెలుస్తున్నారు. అంతే. అలా 8 వార్డులు గెలుస్తున్నంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే అది ఇప్పుడు పోయినసారి ఏం చేయలే, బీఆర్ఎస్ ఉన్నా ఏం చేయలే. ఇప్పుడున్న ఈ ఫ్రీ పథకాలు, కరెంట్ అయినా, ఉచిత బస్సు అయినా కానీ, మళ్ళీ బియ్యం కానీ, సన్న బియ్యం కానీ ఇక్కడ రాలే కానీ వస్తాయంటారు. నెక్స్ట్ ఈ ఎలక్షన్ అయిపోయినా వస్తాయన్నారు. అది అంటే ఇక్కడ మన స్థానికంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కదా, ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసిండు ఇక్కడ మొత్తం ఆయన బాగానే చేసిండు, అభివృద్ధి బాగానే చేసిండు. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి అనగానే అప్పుడు ఇక్కడ మాది ఈ ఊరు కాదు, పక్కన ఊరు. అప్పుడు మా ఊర్లో ఇల్లులు కట్టడం కానీ, మునిగిపోయింది, మొత్తం మునిగిపోయిన దాన్ని బాగా చేయడం కానీ మొత్తం చేశారు బాగా. వర్షాలు రావడం కాదు, అది డ్యామ్ ఒకటి ఎనికిదంటే పులిచింతల కింద ఇల్లు కానీ మంచిగా చేసిండు. ఆయన పని బాగానే చేస్తారు కాబట్టి ఇంకా 7 సార్లు కూడా గెలిచిండు, లేదా గెలవలేకపోయాడు. కట్టిండు ఇక్కడ, కట్టిండు. మన బెట్టతండ ఒకటి, జాన్పాడు లిఫ్ట్ ఒకటి, అట్లా పోతే మళ్ళీ శూన్యపాడు, మొత్తం బాగానే కట్టిండు. మా ఇక్కడ ఈ ఏరియాలో అయితే 4 కట్టిండు. ఇప్పుడు కొత్తవి, పాతవి ఒక 2, మొత్తం 6. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకే జరిగింది, లేని వాళ్ళకి ఏం జరగలే, ఏం రాలే. ఒక నల్ల నీళ్ళు వచ్చినాయి, 5 తప్పితే ఏం రాలే. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి.
ఇప్పుడు ఇక్కడ కార్డులు వచ్చినాయి మా పిల్లగాళ్ళకి. అంటే మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి. అవును వచ్చినాయి అంతే. అది ఒక్కటి తప్పితే ఏం చేయలే. ఉన్న వాళ్ళకే రైతు బంధు వేసిండు. 100 ఎకరాలు ఉన్నవాడికి వాడికే ఇంకా 10 లక్షలు వేయడం అదే చేసిండు, కానీ ఏం చేయలే. మీ పేరేనా? మా పేరు అంజీ, గుండమేన కూడా మాది ఇక్కడ. నేరేడు జర్ల మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఇక్కడ సార్, ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? మీ పేరు చెప్పండి. నా పేరు స్వరూప్ సైదులు. సార్ ఏం చేస్తుంటారు సార్? నేను మామూలుగా వ్యవసాయం చేస్తాను, అగ్రికల్చర్. ఎట్లా సార్ వ్యవసాయం? వ్యవసాయం మొత్తం నష్టాలలో ఉంది. ఎవరు ఏం చేసినా కూడా కలిసి వచ్చేది ఏం లేదు. యూరియా కొరత బాగుంది. యూరియా అది ప్రభుత్వాలకి ఉన్న నాయకత్వానికి తెలుసు. యూరియా కొరత ఎందుకు వస్తుందనే విషయం అయితే తెలియదు. కాకపోతే ఫోన్లలో యాప్లలో పెట్టి యూరియా కొనుక్కోవడం అయితే దరిద్రం. ఎందుకంటే యూరియా ఏ కొట్టుకు పోయినా సరే దొరకాలి, కానీ యాప్లు చూసి ఫోన్ ఉన్నోడికి యాప్ తెలిసిన వాడికి చదువుకున్నోడికి యాప్ పెడతాడు. ఏ కొట్లో ఏ మండలంలో దొరుకుతుందో వాడు పోయి తెచ్చుకుంటాడు. మామూలు సాధారణ జనం మాకు పెద్ద ఫోన్లు ఉండవు అనుకో, మా వాళ్ళకి మా వాళ్ళకి మా అత్తకి మా అక్కలకి వాళ్ళకి ఫోన్ లేవు. మరి వాళ్ళు ఎక్కడ పోయి ఏ యాప్ చూసి ఎక్కడ కొనుక్కొచ్చుకుంటారు. యూరియా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరియా అందియాలి. వానకాలం కొరత వచ్చింది, వ్యవసాయం కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. గవర్నమెంట్ ఫస్ట్ దీన్ని సీరియస్గా తీసుకొని యూరియా అందియాలి. సార్ ఇక్కడ మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇక్కడ ఎన్ని వార్డులు గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, సిపిఎం మిత్రం అన్ని పక్షాలలో కూడా గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం ఉంటుంది. 15 వార్డులు ఉన్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుస్తుంది ఇక్కడ? 8 వార్డులు 9 వార్డులు రావచ్చు, 8 కౌన్సిలర్లు రావచ్చు ఖచ్చితంగా. సార్ ఇంకా మున్సిపాలిటీలో ఏమన్నా సమస్యలు ఉన్నాయో మీకు తెలిసి? ఈ మున్సిపాలిటీలకు వచ్చి డ్రైనేజీ సిస్టమ్ బాగాలేదు. ఇక్కడ పారిశుద్ధ కమిటీలలో దరిద్రంగా ఉంది. ఉదయం పూట ఈ అన్ని మొత్తం ఈ హోటల్స్, ఇక్కడ ఉన్న షాప్స్ అన్ని మొత్తం బయట చెత్త చెదారం మొత్తం. ఇంకోటి ఈ లెట్రూమ్స్, ఇంతమంది జనాభాకి ఎక్కడ లెట్రూమ్ సులభ కాంప్లెక్స్ ఇక్కడ ఉంది. మిగతా 2-3 అక్కడ రోడ్డుకి అటు జానపర్ రోడ్ కూడా సులభ కాంప్లెక్స్ పబ్లిక్ టాయిలెట్స్ లేవు. ఎవరికైనా లెట్రూమ్ వచ్చిందంటే రోడ్డు చీకటి ముఖాన తెల్లారి గట్ల మాత్రం బేదారంలో పోవడం, అది గలీజ్గా ఉంది. పందుల బెడద కూడా ఎక్కువ ఉంది. ఇంకేం చేయాలంటారు సార్ డెవలప్మెంట్ ఇక్కడ? మీకు కావాల్సిన డెవలప్మెంట్ ఇక్కడ డెవలప్మెంట్ పేదలకు ఇండ్లు ఇస్తే మంచిది. ప్రస్తుతానికి వాటర్, మున్సిపల్ వాటరు అవి అందియటం, ఇక రేషన్ బియ్యం రాని వాళ్ళకి రేషన్ కార్డులు అవి అందిస్తే సరిపోతుంది.